భారత వాయుసేనకు కొత్త చరిత్ర మొదలైంది. మన దేశ రక్షణకు అతిపెద్ద బలహీనతగా ఉన్న ఒక రంగాన్ని అత్యంత శక్తివంతంగా మార్చబోతున్నాం. ఒక ఇంజిన్. అది సాధారణ యంత్రం కాదు. అది ఒక దేశ గౌరవం, ఒక యుద్ధం విజయం, ఒక భవిష్యత్తు నమ్మకం. ఇప్పుడు భారత్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. $7.4 బిలియన్, అంటే దాదాపు 65,000 కోట్ల పెట్టుబడి. అంతా ఒకే లక్ష్యం కోసం. భారతదేశం స్వదేశీ యుద్ధ విమాన ఇంజిన్లను తానే తయారు చేసుకోవాలి. ఇది కేవలం పెట్టుబడి కాదు, ఇది ఒక కొత్త స్వాతంత్ర్యం. ఏరోస్పేస్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా. రండి, ఈ చారిత్రక మిషన్ గురించి మరింత తెలుసుకుందాం. ప్రపంచంలోని ప్రతి యుద్ధ విమానానికి హార్ట్ ఇంజిన్. ఇది లేకపోతే విమానం ఒక పంజరం లాంటిదే. అది పనిచేస్తేనే శత్రువు గుండెల్లో వణుకు పుడుతుంది. ఫైటర్ జెట్ ఇంజిన్ అనేది ఒక అద్భుతమైన సాంకేతిక కళ. ఒక్కో సెకండ్లో లక్షల లీటర్ల గాలి పీల్చుకుని దాన్ని 1000 డిగ్రీల వేడికి మించి మండించి ఫైర్ రూపంలో తిరిగి వెనక్కి విసరడం ద్వారా థ్రస్ట్ సృష్టిస్తుంది. ఈ ప్రక్రియే విమానానికి అద్భుతమైన వేగమిస్తుంది. ఇలాంటి ఇంజిన్లు తయారు చేయగల దేశాలు ప్రపంచంలో కొద్ది మాత్రమే. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే, చైనా. ఇప్పుడు ఆ జాబితాలోకి అడుగు పెడుతోంది మన భారతదేశం. 89లో గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ సంస్థ ఒక గొప్ప కలకంది. భారత యుద్ధ విమానాల కోసం స్వదేశీ ఇంజిన్. అదే కావేరీ టర్బో ఫ్యాన్ ప్రాజెక్ట్. అది మొదటి ప్రయత్నం. కానీ సవాళ్లు ఎదురయ్యాయి. వేడిని తట్టుకునే మెటీరియల్స్ విఫలమయ్యాయి. తగిన థ్రస్ట్ టు వెయిట్ రేషియో అందలేదు. పర్వతాల ఎత్తులో ఇంజిన్ వేయడం తగ్గింది. అనుకున్నంత థ్రస్ట్ రాలేదు. కానీ ఇవి వైఫల్యాలుగా మిగల్లేదు. ప్రతి తప్పిదం నుంచి ఇంజనీర్లు కొత్త పాఠం నేర్చుకున్నారు. ఇంజిన్ తయారీ అనేది కేవలం సైన్స్ కాదు, అది ఒక దేశం తన సామర్థ్యాన్ని పరీక్షించుకునే ప్రక్రియ. ఆ అనుభవమే ఇప్పుడు మనకు బలంగా మారింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశ భవిష్యత్తును మారుస్తుంది. 2025 నుంచి 2035 వరకు 10 ఏళ్లలో $7.4 బిలియన్ కేటాయింపు. ఇది యుద్ధ విమాన ఇంజిన్ల అభివృద్ధి, పరీక్ష, ఉత్పత్తి మరియు సాంకేతిక స్వావలంబన కోసం ఉపయోగించబడుతుంది. ఈ నిధులతో రూపుదిద్దుకోబోయే ఇంజిన్లు తేజస్ MK1A, తేజస్ MK2, AMCA అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. ఈ 3 ఫైటర్ జెట్స్ గుండెల్లో ఇకపై మేడ్ ఇన్ ఇండియా పవర్ మాత్రమే ఉంటుంది. ఇది కేవలం సాంకేతిక పెట్టుబడి కాదు, మన సైనిక స్వాతంత్ర్యం కోసం పెడుతున్న పెట్టుబడి. ప్రస్తుతం మన యుద్ధ విమానాల్లో చాలా ఇంజిన్లు అమెరికా, ఫ్రాన్స్ వంటి విదేశీ కంపెనీలవే. యుద్ధ సమయాల్లో లేదా అత్యవసర పరిస్థితుల్లో ఇంజిన్ పార్ట్స్ కోసం, టెక్నాలజీ కోసం మనం విదేశీ కంపెనీల అనుమతి కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. స్వంత ఇంజిన్ ఉంటే మన సైనిక నిర్ణయాలు, మన పరిశోధనలు, మన భద్రత ఎవ్వరి దయ లేకుండా మనమే తీసుకోగలం. ఇదే నిజమైన టెక్నాలజికల్ ఫ్రీడమ్. ఈ పెట్టుబడితో భారత్ ఆ కల నెరవేర్చుకోనుంది. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోని అగ్రస్థాయి ఇంజిన్ కంపెనీలతో భాగస్వామ్యానికి సిద్ధమవుతోంది. సాఫ్రాన్ ఫ్రాన్స్, రోల్స్ రాయ్స్ యూకే, GE ఏవియేషన్ US, ఈ కంపెనీలతో సంయుక్త ప్రాజెక్టులు జరుగుతున్నాయి. వీరితో కలిసి పనిచేసి ఆ టెక్నాలజీని, తయారీ పద్ధతులను మన దేశానికి తీసుకురావడమే లక్ష్యం. దీన్నే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటారు. వచ్చే 10 ఏళ్లలో అత్యాధునిక ఇంజిన్ టెస్టింగ్ కేంద్రాలు, తయారీ యూనిట్లు మన దేశంలోనే నిర్మితమవుతాయి. ఇప్పటి వరకు HAL, DRDO లాంటి సంస్థలే ప్రధానంగా ఈ రంగంలో ఉన్న ఇప్పటి నుంచి ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ రేసులోకి వస్తున్నాయి. లార్సన్ అండ్ టర్బో, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, గోద్రెజ్ ఏరోస్పేస్ ఇలాంటి కంపెనీలు ఇంజిన్ పార్ట్స్, అసెంబ్లీ, టెస్టింగ్ ఫెసిలిటీస్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఉత్పత్తి వేగం పెరుగుతుంది. ఇది కేవలం దేశీయ అవసరాలకే కాదు, త్వరలోనే భారత్ తన ఇంజిన్లను ప్రపంచ మార్కెట్కి ఎగుమతి చేసే స్థాయికి రావచ్చు. ఇది మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంకు మరో దిశ. ఇప్పుడే ప్రారంభమైన ఈ యాత్ర భవిష్యత్తులో ఎక్స్పోర్ట్ ఇండియా దిశగా తీసుకువెళ్తుంది. ఒక ఫైటర్ ఇంజిన్లో ఉన్న ప్రతి భాగం అద్భుతమైన సైన్స్. 1000 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలో పనిచేసే మెటల్, సూపర్ అలాయ్ బ్లేడ్స్, హై స్పీడ్ బేరింగ్స్, ప్రెసిషన్ బ్యాలెన్సింగ్, ఇవన్నీ మిల్లీమీటర్ తప్పినా ఇంజిన్ పేలిపోతుంది. GTRE, ADA, HER ఇంజనీర్లు ఇప్పుడు ఈ సాంకేతిక అడ్డంకులను అధిగమిస్తున్నారు. ఇది మిషన్ ఇంపాసిబుల్ అనిపించినా భారత్ దాన్ని మిషన్ అచీవబుల్గా మారుస్తోంది. AMCA భారత్ అభివృద్ధి చేస్తున్న 5th జనరేషన్ యుద్ధ విమానం. ఇది స్టెల్త్ టెక్నాలజీతో, రేడార్ ఎవేడింగ్ డిజైన్తో తయారవుతోంది. దీనికి కావాల్సిన ఇంజిన్ కూడా అత్యంత శక్తివంతంగా ఉండాలి. బరువు తక్కువగా ఉండి ఎక్కువ థ్రస్ట్ ఇవ్వాలి మరియు శబ్ద వేగాన్ని మించి ప్రయాణం చేయగలిగే సూపర్ క్రూయిజ్ సామర్థ్యాన్ని ఇవ్వాలి. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే భారత్ నెక్స్ట్ జెన్ ఎయిర్ పవర్ నేషన్ అవుతుంది. దీనిలో ఇండిజినస్ ఇంజిన్ ఉంటే ఇది చరిత్రలో ఒక గర్వకారణమవుతుంది. ఈ $7.4 బిలియన్ పెట్టుబడితో భారతదేశం సాంకేతికంగా బలపడమే కాకుండా భారీ పరిశ్రమ అవకాశాలను కూడా సృష్టిస్తుంది. ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ అంటే సప్లయర్స్, మెషీనింగ్ యూనిట్స్, మెటలర్జీ, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్, టెస్టింగ్ ఇన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి.
అదే సమయంలో భారత్ ప్రపంచ మార్కెట్లో తన ఇంజిన్లను ఎగుమతి చేయగల సామర్థ్యం పొందుతుంది. ఇది స్ట్రాటజిక్ సెల్ఫ్ రిలయన్స్ నుంచి స్ట్రాటజిక్ ఎక్స్పోర్ట్ పవర్కి వెళ్లే దారి. 2035 నాటికి భారత్ ప్రపంచంలో అతిపెద్ద యుద్ధ విమాన ఫ్లీట్ కలిగిన దేశాల్లో ఒకటిగా మారబోతుంది. స్వదేశీ ఇంజిన్లతో స్వయంగా పరీక్షించి తానే తయారు చేసిన విమానాలతో మన వాయుసేన గర్వంగా నిలుస్తుంది. ఇది కేవలం సాంకేతిక ఆవిష్కరణ కాదు, ఇది ఒక దేశం తన భవిష్యత్తును స్వయంగా తీర్చిదిద్దుకునే నిర్ణయం. ప్రతి ఇంజిన్లో భారతీయ యువ ఇంజనీర్ల కల ఉంది. ప్రతి పుటలో మన స్వాతంత్ర్య గర్వం ఉంది. $7.4 బిలియన్ పెట్టుబడి అనేది కేవలం ఒక సంఖ్య కాదు. ఇది ఒక దేశం తన ఎయిర్ స్పేస్, తన భవిష్యత్తును స్వయంగా రక్షించుకోవాలని తీసుకున్న మహాసంకల్పం. ఇది ఒక టెక్ విప్లవం. ఇది ఒక తరం గర్వం. ఈ గేమ్ చేంజర్ నిర్ణయంపై మీ అభిప్రాయమేంటో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరింత లోతైన విశ్లేషణల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.